హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం తెలంగాణలో రాబోయేటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా మనకు గతంలో 2018లో గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఆ పేపర్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలామంది సబ్స్క్రైబర్స్ దీనికి సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో అందుకే వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా మీకు అక్కడ ఉంటాయి యాప్లో. ఆ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా వాటితో పాటుగా కరెంట్ అఫేర్ పీడిఎఫ్ ఉంది. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి 99 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి మీకు చాప్టర్ వైజ్గా సో ఇక్కడైతే బిట్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా అదే కాకుండా రీసెంట్గా జనరల్ సైన్స్ సంబంధించి 1500 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ కావచ్చు. అదేవిధంగా 500 ప్రీవియస్ పేపర్ బిట్స్ పీడిఎఫ్ కూడా మీరు అక్కడ 99 రూపీస్కి అయితే పొందవచ్చు. దీంట్లో మీకు ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ముందు పాలిటిక్స్ సంబంధించి ఇంకా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి. మొదట మనం గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ అయితే చూద్దాం. సో తర్వాత ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎనీ డిగ్రీ అర్హతతోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మనకు గత నోటిఫికేషన్ కూడా డిగ్రీ అర్హతతోటి అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మొదటగా మనకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది కండక్ట్ చేసి సో ఫైనల్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుంది. సో ముఖ్యంగా మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే జాబ్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు రిటర్న్ టెస్ట్ అనేటువంటిది కంప్లీట్గా ఇది ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో ఆ రిటర్న్ టెస్ట్లో ఉండేటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందని కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు టోటల్గా 2 పేపర్స్ విధానంలో అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 విధానంలో ఉంటుంది. సో ఇక్కడ మనకు పేపర్ 1 కనుక చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ విభాగంలో మొత్తం 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. సో దీనికి 150 నిమిషాల టైం ఉంటుంది. అదేవిధంగా 150 మార్కులు అనేటువంటి దీనికి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పేపర్ 1. ఇక పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే సెక్రటేరియట్ సామర్థ్యాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 150 మార్క్స్ 150 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 300 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ కూడా చూద్దాం. అంటే ఏ సిలబస్ దీనిలో ఉందనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెండిట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని ఫైనల్గా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ ఏందని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మనకు పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ పైన నేను వీడియో చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో వీడియోస్ కావాలనుకున్నారు వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మొదటగా ఏ టాపిక్ పైన అంటే ఏ సబ్జెక్ట్ పైన వీడియోస్ అప్లోడ్ చేయమంటారనేది కూడా కంపల్సరీ కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ టాపిక్స్ మీద మొదటగా వీడియోస్ అప్లోడ్ చేయాలనేది కింద కంపల్సరీ కామెంట్ చేసినట్లయితే దాని ప్రకారం మీకు నేను ఫ్రీగా వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే మనకు పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ వర్తమాన వ్యవహారాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలు అని చెప్పేసి చూడవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అంటే ఈ రెండు కలిపితే మనకు కరెంట్ అఫేర్ విభాగం కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ విషయం అయితే నిత్య జీవితంలో సైన్స్ అంటే ఇక్కడ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా మనకు నిత్య జీవితంలో సైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే క్వశ్చన్స్ మ్యాక్సిమం మనకు అప్లికేషన్ మెథడ్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ మనం 4th టాపిక్ అయితే చూడవచ్చు. ఇక 5th టాపిక్ కనుక చూసినట్లయితే భారతదేశపు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ. సో ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ 5th టాపిక్ ఇది. ఇక 6th కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగం, ముఖ్య లక్షణాలు, అదేవిధంగా భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం అంటే ఈ రెండు మనకు పాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 6th and 7th టాపిక్స్. ఇక 8th టాపిక్ చూసినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్ర. సో భారత జాతీయోద్యమంపై ప్రత్యేక ప్రాధాన్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓన్లీ మనకి ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్, దానిలో మనకి ఇక్కడ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించిన టాపిక్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే మనకు మిడివల్ కావచ్చు, ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అది మనకు 8th టాపిక్ కింద ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 9th కనుక చూసినట్లయితే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం. ఓకేనా, తెలంగాణ చరిత్ర ఉద్యమం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా తెలంగాణ సమాజం,
సంస్కృతి వారసత్వ కళలు భాష సాహిత్యాలు అంటే కల్చర్కి సంబంధించిన టాపిక్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు అంటే ముఖ్యంగా స్కీమ్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకు పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి 11 టాపిక్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 11 టాపిక్స్కి వచ్చేసి మనకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ వైజ్గా మనకు గత పేపర్ ఏ విధంగా ఇచ్చారనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ టాపిక్లోకి వెళ్ళి దీనిలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2కి సంబంధించి మనకు ఏ టాపిక్స్ ఉన్నాయని చూద్దాం. సో ఇక్కడ పేపర్ 2కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు 5 టాపిక్స్ అయితే ఉండడం జరిగింది. సో దీనిలో మనకు చూసినట్లయితే వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా కాంప్రహెన్షన్కి సంబంధించి కావచ్చు, రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సంబంధించి 5 టాపిక్స్ అయితే ఉండడం జరిగింది. సో అంటే ఇక్కడ మనకు కాంప్రహెన్షన్స్ అంటే మనకి ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్స్, ఈ 2 ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. అంటే రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ కావచ్చు, అదేవిధంగా మనకు ప్యాసేజ్ ఇచ్చి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు, అటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక లాజికల్ రీజనింగ్, అదేవిధంగా వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్. సో వీటికి సంబంధించి కూడా మనకు ప్రీవియస్లో ఈ టాపిక్స్లోకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారని మనం 2018కి సంబంధించిన పేపర్ అయితే చూద్దాం. సో ఇవి అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అది మనకి ఎట్లా అంటే సో 30 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ముఖ్యంగా మనకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. దాంట్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అక్కడ కూడా మీకు ఎట్లా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సో 15 మార్క్స్ రావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా బీసీ వాళ్ళకి కనుక చూసినట్లయితే 17.5 అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓసీ వాళ్ళకైతే 20 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. సో టోటల్గా ఏంటంటే సో 30 మినిట్స్లో 50 మార్క్స్ కానీ మీకు ఈ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. దీనిలో మనకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. లైక్ ఏంటంటే వర్డ్లో లెటర్ రైటింగ్ కావచ్చు, ప్యాసేజ్ టైపింగ్ కావచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటాయి. అదేవిధంగా ఎక్సెల్ షీట్, అదేవిధంగా పీపీటీ పవర్ పాయింట్కి సంబంధించి, అదేవిధంగా ఈమెయిల్కి సంబంధించి. సో ఇట్లా ఒక 4 to 5 టాపిక్స్ అయితే ఉంటాయి. అవి ఈజీగానే ఉంటాయి. సో రిటర్న్ టెస్ట్ అనేది మెయిన్. మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్నే బేస్ చేసుకొని ఫైనల్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం సో ప్రీవియస్ పేపర్ యొక్క అనాలిసిస్ అయితే చూద్దాం. ప్రీవియస్లో వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ప్రీవియస్లో ఇచ్చినటువంటి పేపర్ 1 కావచ్చు, అదేవిధంగా పేపర్ 2కి సంబంధించినటువంటి ఈ రెండింటి యొక్క పీడిఎఫ్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయవచ్చు. అంటే నేను చెప్పేటువంటి క్వశ్చన్కి సంబంధించి సో ఈ పేపర్లో ఎట్లా అడిగారు అనేది కూడా మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక్కడ 2018లో వచ్చినటువంటి పేపర్ అనాలిసిస్ కనుక చూసినట్లయితే మొదటగా మనం పేపర్ 1కి సంబంధించి అయితే చూద్దాం. సో ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించి మనకు టోటల్గా 35 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని కూడా చెక్ చేయవచ్చు. సో మనకి ఎక్కువగా ఇండియన్ పాలిటీ అంటే ఇక్కడ మనం ఇంతకుముందు సిలబస్ చూసాం కదా. సో ఆ సిలబస్ షీట్లో చూసినటువంటి 2 అంశాలు ఒకసారి మీకు ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ టాపిక్ 6th కావచ్చు, అదేవిధంగా 7th. సో ఈ 2 టాపిక్స్ కలుపుకొని మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మనకు పాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఆ రెండింటిని కలిపి మీకు అయితే నేనైతే చెప్పడం జరిగింది. ఆ 2 టాపిక్స్లో కనుక మీరు చూసినట్లయితే టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే సో 35 క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ 2 టాపిక్స్లోకి వెళ్ళి 35 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి మనకు గతంలో. ఇక నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం చరిత్ర. సో ఉద్యమం చరిత్ర కలిసినటువంటి టాపిక్ మీరు ఇక్కడ చూడడం జరిగింది. మనం ఇంతకుముందు చూసాం తెలంగాణ ఉద్యమం సంబంధించి అండ్ చరిత్రకు సంబంధించి 18 క్వశ్చన్స్ అయితే మనకు ఈ 2 టాపిక్స్లోకి వెళ్ళి రావడం జరిగింది. సో దీనిలో మనకు 9 or 8 + 9 + 9 ఆ విధంగా అయితే రావడం జరిగింది. అంటే మూమెంట్ నుంచి ఒక 9 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి 9 క్వశ్చన్స్, టోటల్గా 18 క్వశ్చన్స్ అనేది మనకు ఉద్యమం చరిత్ర నుంచి అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు పేపర్ కూడా చూడండి. దాంతోపాటుగా కల్చర్కి సంబంధించి తెలంగాణ సమాజం కావచ్చు, సంస్కృతి కళలు. సో ఈ టాపిక్ సంబంధించి 8 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి అంటే 18 + 8 అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 24 క్వశ్చన్స్ మనకు తెలంగాణకు సంబంధించిన అంశాల మీకు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు సిలబస్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇవి మనకు మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్లయితే సిలబస్లో ఆ టాపిక్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి వారసత్వ కళలు అని చెప్పేసి 2 టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 టాపిక్స్కి సంబంధించినటువంటి మార్క్స్ మనకు దాదాపుగా 24 అయితే మనకు లాస్ట్ ఇయర్ పేపర్లో అయితే రావడం జరిగింది ఈ 2 టాపిక్స్ పైన. ఇక నెక్స్ట్ ప్రభుత్వ పథకాలు, ఇంతకుముందు అక్కడ చూసాం ప్రభుత్వ విధానాలకు సంబంధించి అని చెప్పి చూసాం. దాని నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా స్కీమ్స్ కావచ్చు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అక్కడ అడగడం జరిగింది. ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే ఏ విధంగా అడిగారని మీకు తెలుస్తుంది. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ జాగ్రఫీ అంటే ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి 16 క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ 16 క్వశ్చన్స్లో మనకు వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది. వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఒక 2 to 3 క్వశ్చన్స్ వరల్డ్ జాగ్రఫీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది మనకు సిలబస్ షీట్లో అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనం ఇంతకుముందు చూసాం కదా, సిలబస్లో మాత్రం మెన్షన్ చేయలేదు. కాకపోతే ఒక 2 to 3 క్వశ్చన్స్ వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా రావడం జరిగింది. టోటల్గా మనకు జాగ్రఫీ విభాగం సంబంధించి చూసినట్లయితే 16 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇక ఎకానమీ, సో మనకి ఈ 2 కలిపి మనకు అక్కడ సిలబస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎకానమీ నుంచి 8 క్వశ్చన్స్ అయితే కవర్ చేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ సిలబస్లో కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ 2 టాపిక్స్ అవే. సో ఈ 2 కలుపుకొని ఇక్కడ చూసినట్లయితే ఏది అంతర్జాతీయ
వర్తమాన వ్యవహారాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలు అని చెప్పేసి, అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో ఈ 2 టాపిక్స్లోకి వెళ్ళి కనుక మనం క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ప్రీవియస్లో, సో టోటల్గా 20 క్వశ్చన్స్ నియర్గా అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తం 16 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంతకుముందు మనకు నేషనల్ మూవ్మెంట్ పైన ఫోకస్ చేయమని చెప్పేసి ఇచ్చాడు కదా. సో 16 క్వశ్చన్స్ వచ్చాయి. కాకపోతే దీంట్లో కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేది మనకు మధ్య భారతదేశ చరిత్ర కావచ్చు, అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా ఒక బేసిక్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మనకు దాదాపుగా 12 to 30 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. 2 to 3 క్వశ్చన్స్ అనేది సో మనకు మిడ్వల్ కావచ్చు, అదేవిధంగా ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నిత్య జీవితంలో సైన్స్ అనే టాపిక్ మీకు అంటే ఇక్కడ మనకు దీన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే థర్డ్ టాపిక్ నిత్య జీవితంలో సైన్స్ అనేటువంటి టాపిక్ లెక్కలి మనకు గతంలో వచ్చినట్టు క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇవన్నీ దీంట్లో వస్తాయన్నమాట. అంటే బయాలజీకి సంబంధించి దానిలో 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఇవి దానికి సంబంధించి అదేవిధంగా మనకు పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ అని చెప్పేసి కూడా మనకు టాపిక్ అయితే అక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇక్కడ మనం చూడవచ్చు టాపిక్ సంబంధించినటువంటిది కూడా మీరు సిలబస్ షీట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ ఫోర్త్ టాపిక్ చూసినట్లయితే విపత్తు నిర్వహణ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి మనకు 5 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు పేపర్ 1కి సంబంధించినటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క విధానాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2 150 మార్క్స్ కనుక మనం గత పేపర్ కనుక చూసినట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ సంబంధించి 68 నుంచి 70 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అంటే ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా మనకు నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకొని మనకు 68 నుంచి 70 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వాటికి సంబంధించి మీకు పేపర్ 2 ఒకసారి అయితే చూడండి. ఇక నెక్స్ట్ రీజనింగ్ విభాగంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అంటే దీనిలో మనకు వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ అయితే ఉంటుంది. సో టోటల్గా 35 క్వశ్చన్స్ అయితే ఈ విభాగం నుంచి రావడం జరిగింది. సో మనకి ఇక్కడ వెర్బల్ రీజనింగ్ అంటే చాలా టాపిక్స్ ఉంటాయి. మీకు తెలిసినట్లయితే కోడింగ్, డీకోడింగ్ కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, మిస్సింగ్ నెంబర్స్ కావచ్చు, భిన్న పరీక్షలని, పోలిక పరీక్షలని, ఇది లాజికల్ వెన్ చిత్రాలు అని చెప్పేసి అట్లా టాపిక్ వైజ్గా మీరు ఒకసారి చూసుకొని ఒక్కొక్క టాపిక్ లెక్క ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 1 క్వశ్చన్, ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ అంటే 1 to 3 క్వశ్చన్స్ అయితే సబ్ టాపిక్స్ కింద మీరు చూసుకోవచ్చు. టోటల్గా వెర్బల్, నాన్ వెర్బల్కి సంబంధించి మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ 35 క్వశ్చన్స్ అయితే అడిగారు. దాంట్లో మనకు ముఖ్యంగా ఈ వెర్బల్ వచ్చేసి 25, మిగతా 12 క్వశ్చన్స్ వచ్చేసి 12 to 30 క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇది నాన్ వెర్బల్ అయితే అడగడం జరిగింది. టోటల్గా ఈ టాపిక్ మీదకి వెళ్ళి 35 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇక నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. లాజికల్ రీజనింగ్ అంటే మీకు తెలుసు అంటే ఇది మనకు స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ సంబంధించి క్వశ్చన్స్ కావచ్చు, సిలాయిజమ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రకటనలు, ఊహలు అని చెప్పేసి చూస్తాం కదా. సో అక్కడ నుంచి ఆ టాపిక్ మీకు మనకు 20 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ సంబంధించి కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 15 ఉన్నాయి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ అని ఉంటాయి కదా, దాంట్లో మీకు ఆ టాపిక్లోకి వెళ్ళి 10 క్వశ్చన్స్. అంటే ఇవి ఏ విధంగా అడుగుతారంటే మీకు ఒకసారి ఇలా క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్లయితే సో అంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో ఈ విధంగా మనం చూడవచ్చు. కాంప్రహెన్షన్కి సంబంధించి ఇట్లా ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాని కింద ఇట్లా మనకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇవి వాటికి సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూడవచ్చు. సో ఇక్కడ మనకు మీరు క్వశ్చన్ నెంబర్ 94 కనుక చూసినట్లయితే సో ఇట్లా ఒక 4 సెంటెన్స్ ABCDE అని చెప్పేసి ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు. సో వీటిని మనం కరెక్ట్ ఆర్డర్లో జత చేయాల్సి అయితే ఉంటుంది, ఇక్కడ మనం చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా మనకు సో ఈ 2 విభాగాలకి అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 విభాగాలకు సంబంధించి మనం చూసినట్లయితే ఒక దాంట్లోకి వెళ్ళి మనకి 15 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక దాంట్లోకి వెళ్ళి 10 క్వశ్చన్స్. సో ఈ విధంగా 150 మార్క్స్ సంబంధించి మనకు గతంలో పేపర్ 2లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి అనాలిసిస్. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ కాండి. సో మ్యాక్సిమం మనకు ఈసారి కూడా ఇదే విధంగా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే టాపిక్స్ అయితే మాత్రం ఇవే ఉంటాయి, కొంచెం వెయిటేజ్ అనేది మనకు ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనిలో మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ పేపర్ 1లో కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏది ఆధునిక భారతదేశ చరిత్ర, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఈ 4 నుంచి 5 టాపిక్స్, ఇంకా ప్రభుత్వ పథకాలు కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ 4 నుంచి 5 టాపిక్స్ కనుక మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ కనుక సాధించాలనుకుంటే పేపర్ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. కంపల్సరీ మీకు డైలీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తేనే మీరు అక్కడ వితిన్ ద టైంలో చేయగలుగుతారు. ఎందుకంటే 150 నిమిషాలు 150 క్వశ్చన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేయాలంటే ఇది చాలా బిగ్గెస్ట్ టాస్క్ కింద మనం చూడవచ్చు. ఎందుకంటే టైం సరిపోదు. సో ఆ టైంను మీరు అక్కడ సెట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో మీరు కంపల్సరీ గ్రూప్ 4నే టార్గెట్ చేస్తున్నట్లయితే ప్రతిరోజు ఒక 3 to 4 అవర్స్ మీరు మ్యాథ్స్ పై ప్రాక్టీస్ అయితే చేయాలి. అంటే
టాపిక్ వైజ్గా చేస్తారా లేదంటే మీరు మొత్తం అన్ని కలుపుకొని ఏదైనా మోడల్ టెస్ట్ రూపంలో రాస్తారా అనేది మీ ఇష్టం, కానీ కంపల్సరీ పేపర్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ పేపర్ 1కి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ కూడా మీరు ఎక్కువగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా ప్రిపేర్ అయినట్లయితే, ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు గ్రూప్ 4 సాధించేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించి బుక్స్ గురించి కూడా, బుక్స్కి సంబంధించి నేను నిన్నటి వీడియోలో కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మీకు బుక్స్ చెప్పాను, మీరు ఆ బుక్స్ని రెఫర్ చేయండి. సో మీకు ఏదైతే అక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించుకోవచ్చు, ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి జనరల్ సైన్స్ అయితే ప్రజెంట్ మీకు విన్నర్స్ పబ్లికేషన్ నుంచి మంచి బుక్ అయితే ఉంది. సో అక్కడ మీరు వాటిని అయితే చూడవచ్చు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను బుక్స్కి సంబంధించి. లేదు సపరేట్ వీడియో కావాలనుకుంటే కూడా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి బుక్స్ గురించి ఒకసారి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్ అనాలిసిస్. సో ఏ టాపిక్ మీద మీరు వీడియో చేయాలనుకుంటున్నది కూడా కింద కామెంట్ చేయండి కంపల్సరీ మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.